హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తూ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయిల్డ్ బ్లాక్ చనా తీసేసుకొని అవి ఇలా మనం మ్యాషర్తోని మ్యాష్ చేసేసుకోవాలి, లేకపోతే బ్లెండర్ జార్లో యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే కూడా మనకి ఇలా పొడిలాగా అయిపోతుంది. సో ఒక 2 బాయిల్డ్ పొటాటోస్ యాడ్ చేసేసుకొని ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ చనాతో పాటు అల్లం ముక్కలు, కొత్తిమీర, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్, ధనియాల పౌడర్, కారం, గరం మసాలా, పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ మరీ పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. బ్రెడ్ క్రమ్స్ అని మనకి బయట మార్కెట్లో దొరుకుతుంది. ఒకవేళ లేకపోయినా ఇంట్లో ఒక బ్రెడ్ మిక్సీ జార్లో ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి కట్లెట్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా కట్లెట్ షేప్లో ప్రిపేర్ చేసేసుకొని దోశ తవా పైన అది హీట్ చేసేసుకొని ఆయిల్ వేసేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ అన్ని యాడ్ చేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ బాయిల్ అయినవే కాబట్టి మనకి ఎక్కువ సేపు ఏం పట్టదు ఫ్రై అవ్వడానికి. సో ఒక 5 to 7 minutes అయితే పట్టింది, ఈజీగానే అయిపోతుంది. డీప్ ఫ్రై కాదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్రై అయ్యేలోపు గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొత్తిమీర ఇంకా పుదీనాని ఈక్వల్ క్వాంటిటీస్లో యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చితో పాటు బ్లాక్ సాల్ట్ ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని మిక్సీ చేసుకుంటే అంతే, గ్రీన్ చట్నీ రెడీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కర్డ్ని కొంచెం తిగ్గానే విస్క్ చేసి పెట్టుకున్న కర్డ్ని కూడా యాడ్ చేసేసుకొని పైన టొమాటో కెచప్ యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగున్నాయి గైస్, అసలు ఈ రెసిపీ అయితే ఫుల్ నచ్చింది, ఇంట్లో అందరికీ నచ్చింది, చాలా టేస్టీగా వచ్చాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైతే కాలా చిన్న ఇష్టం ఉందో ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి. మంచి ప్రోటీన్ ఫుడ్, ఇంకా డీప్ ఫ్రై కాదు కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. పైన గ్రీన్ చట్నీ యాడ్ చేసేసుకొని మనకి స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా సేవ్ అని, అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇది మాత్రం అస్సలు మిస్ చేయకండి, సేవ్ దీంతోనే బాగా టేస్ట్ యాడ్ అవుతుంది. పైన కొన్ని దానిమ్మ గింజలు యాడ్ చేసేసుకుంటే అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. సో బాయిలింగ్ చేసేసుకుంటే అన్నీ రెడీగా ఉంటే ఒక 25 minutesలో కట్లెట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా హెల్తీగా ఇంట్లోనే కట్లెట్ రెడీ చేసి పెట్టండి, కిడ్స్ కూడా చాలా ఈజీగా తినేస్తారు, అంత టేస్టీగా ఉంది. సో ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్స్ చెప్పండి. చూడడానికి ఎంత బాగుంది కదా అసలు, కలర్ఫుల్గా. సో టేస్ట్ కూడా అంతే బాగుంది. See you in the next video guys. Until then, take care. Bye bye.